నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మిర్చికి మద్దతు ధరపై రైతులకు చంద్రబాబు భరోసా క్వింటా 11,781 కంటే తగ్గితే అదనపు సాయానికి హామీ పెట్టుబడులు తగ్గించుకోవాలని సూచన అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక ముందడుగు 5 జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం వేగవంతం కానున్న ప్రక్రియ ఏపీలో నేడు యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలన్న ప్రభుత్వ లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని వెల్లడి ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముమ్మరంగా సహాయక చర్యలు 8 మందిని బయటకు తెచ్చేందుకు శ్రమిస్తున్న సిబ్బంది పర్యవేక్షిస్తున్న సీఎం మంత్రులు యాదగిరిగుట్ట ఆలయంలో నేడు మరో అద్భుత ఘట్టం స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి పంటలకు మద్దతు ధర కోసం 30,000 కోట్లు కేటాయించాలన్న రైతు నేతలు కేంద్రంతో 6వ విడత చర్చల్లో డిమాండ్ మార్చి 19న తదుపరి భేటీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దాయాదుల పోరు దుబాయ్ వేదికగా తలపడనున్న భారత్ పాకిస్తాన్ 2017 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో రోహిత్ సేన మిర్చి ధర క్వింటాల్కు 11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాల్సి ఉంటుందని చెప్పారు. మిర్చి సాగుకు పెట్టుబడులు తగ్గించాలని రైతులకు సూచించారు. మిరప వ్యాపారులు, ఎగుమతిదారులు సైతం పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా త్వరితగతిన పరిష్కారానికి హామీ ఇచ్చారు. ధరలపై మిరప రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కెట్ జోక్యం పథకం కింద సాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని, నష్టపోయిన ప్రతి రైతుకు సాయం అందించాలన్నదే తమ తాపత్రయమని తెలిపారు. సచివాలయంలో మిరప రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సుదీర్ఘంగా సుమారు 4 గంటల పాటు సమావేశం నిర్వహించారు. మిర్చి సాగు, పెట్టుబడి ఖర్చులు, ఎగుమతులపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. క్వింటా మిర్చి ధర 11,881 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ జోక్యం కింద కొనుగోలుకు కేంద్రం అనుమతించిందని, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున భరించి రైతుకు చెల్లించాల్సి ఉంటుందని చంద్రబాబు తెలిపారు. మార్కెట్లో అమ్ముకునే మిర్చికి మాత్రమే ఎంఐఎస్ను వర్తింపజేస్తే మీకు ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కదా అని, వ్యాపారులు ధరలు ఇంకా తగ్గిస్తారని రైతులు సీఎంతో చెప్పారు. గ్రామాల్లో రైతుల నుంచి దళారులే కొని మార్కెట్లో అమ్ముకుంటారని, తద్వారా ప్రభుత్వ సాయం వారికే అందుతుందని వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి మార్కెట్లకు మిర్చి తెస్తారని, రాష్ట్ర రైతులకు న్యాయం జరగదని చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ క్రాప్ ఆధారంగా సాగుదారులు పంట విస్తీర్ణాన్ని పరిశీలించి ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లెక్కన సాయం అందించేలా చూడాలని రైతులు సీఎంను కోరారు. ఈ క్రాప్లో నమోదై మార్కెట్లో అమ్ముకున్న రైతుల వివరాలు పరిశీలించి ఆ మేరకు సాయం చేయడాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మార్కెట్లో అమ్మకాలకే ఈ పథకం వర్తిస్తుందని, ఈ క్రాప్ ద్వారా సాయం చేయడంపై కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎకరా మిరప సాగుకు 3 నుంచి 3.5 లక్షల పెట్టుబడా అని సీఎం ప్రశ్నించారు. ఎందుకంత ఖర్చవుతుందని ఆశ్చర్యపోయారు. ఈ ఏడాది కూలీ రేట్లు పెరిగాయని, కోత ఖర్చులకే 1,20,000 అవుతోందని రైతులు చెప్పారు. నల్లతామర నివారణకు పురుగుమందులు 10 సార్లు చల్లాల్సి వచ్చిందని, వాటికే 1,00,000 వరకు అవుతోందన్నారు. దీనిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను చంద్రబాబు ఆరా తీయగా వారు కూడా ఎకరాకు 3 లక్షల వరకు వ్యయమవుతుందని చెప్పారు. సాగులో సాంకేతికత పెంచాలని, పురుగుమందుల వాడకం తగ్గించేలా చూడాలని అధికారులకు సూచించారు. క్వింటాలకు ఉత్పత్తి వ్యయం ఎంతవుతోందని సీఎం ప్రశ్నించగా అమ్మకం ధర 15,000 పెట్టుబడి వస్తుందని రైతులు బదులిచ్చారు. క్వింటాలకు 14,000 లభిస్తోందని అధికారులు చెప్పగా రకాన్ని, నాణ్యతను బట్టి ఎక్కువ మంది రైతులు క్వింటాలు మిర్చిని 9,000 నుంచి 11,000 చొప్పున అమ్ముకుంటున్నారని చెప్పారు. మార్కెట్లో ఉదయం మంచి ధర నిర్ణయించినా మధ్యాహ్నం కల్లా నాణ్యత లేదంటూ తగ్గిస్తున్నారని, పొద్దున్న ఉన్న ధర మధ్యాహ్నానికి తగ్గిపోతుందా అని రైతులు వాపోయారు. ధరల పతనం, ఎగుమతులపై వ్యాపారులు, స్పైసెస్ బోర్డు అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు. చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాలకు ఎగుమతులు తగ్గడంతో మిర్చి ధర పతనమైందని, అధిక పురుగుమందుల వాడకం కూడా కారణమని వ్యాపారులు చెప్పారు. గతంలో క్వింటాలు 25,000కు పైగా అమ్మినప్పుడు కూడా ఇలాగే మందులు చల్లామని, అప్పుడు లేని పురుగుమందుల అవశేషాలు ఇప్పుడే ఉన్నాయా అని రైతులు ప్రశ్నించారు. ధరలు తగ్గినప్పుడు మీరేం చేస్తున్నారని స్పైసెస్ బోర్డు అధికారులను సీఎం ప్రశ్నించారు. మిరప వ్యాపారులు, ఎగుమతిదారులు
పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు నిలిపివేయడంతో చెన్నైకి తరలించేందుకు రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్పారు. వెంటనే కృష్ణపట్నం నుంచి ఎగుమతులు పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. స్పైసెస్ పార్కులో రహదారులు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. గుంటూరు యార్డ్లో మిర్చి అమ్మాక తూకం వివరాలను గ్రాములతో సహా అధికారులు, వ్యాపారులు, రైతుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిపే విధానం తీసుకురావాలన్నారు. నకిలీ విత్తనాల విషయంలో చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మామిడి, మిర్చి బోర్డుల ఏర్పాటుపై త్వరలో చర్చిస్తామని చెప్పారు. మార్కెట్కు మిర్చి బస్తాలు తేవాలంటే ఎక్కువ ఖర్చవుతోందని, యూనియన్లో లేని లారీలను కిరాయికి తీసుకొస్తే వారిని బెదిరించి కేసులు పెట్టిస్తున్నారని రైతులు సీఎంకి చెప్పారు. ఎక్కువ కిరాయిలు వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. శీతల గోదాముల్లో సరుకు నిల్వ చేసుకునే రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని నిర్మాణ పనులను కూటమి సర్కారు పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతికి వడ్డాణంలా భాసిల్లే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వెళ్లే 5 జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్ రోడ్ నిర్మాణం కానుంది. ఏపీలో మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది. ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా 5 జిల్లాలకు 5 సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళుతుంది. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కోల్కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో 2 అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు. 189.9 కిలోమీటర్ల ఓఆర్ఆర్కు ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా 2 లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది. హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కు అనుసంధానం ఉన్నట్లే చెన్నై, కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. దీనికోసం 3 అలైన్మెంట్లను ఎన్హెచ్ఏఐ సిద్ధం చేసి ఏపీ ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్లో బుడంపాడు నుంచి నారా కోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు 4 వరుసలుగా రహదారిని విస్తరిస్తారు. దీనికి 3 అలైన్మెంట్లు సిద్ధం చేశారు. ఎన్హెచ్ఏఐ నుంచి వెళ్లిన ఓఆర్ఆర్ అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన, 2 లింక్ రోడ్ల అలైన్మెంట్ల ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీ సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని జేసీ, ఎన్హెచ్ఏఐ స్థాయిలో పరిష్కరిస్తారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక 3D నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్లినట్లవుతుంది. ఆ తర్వాత 3G3 నోటిఫికేషన్ ఇస్తారు. పరిహారమిచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు. ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉంది, ఎన్ని నిర్మాణాలున్నాయి, వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది. అనంతరం భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఏఐకు పంపుతారు. ఆ సొమ్మును ఎన్హెచ్ఏఐ అందజేస్తే భూ యజమానులకు ఆన్లైన్లో చెల్లిస్తారు. తర్వాత భూములను జేసీ తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్హెచ్ఏఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతూ ఉండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు. గ్రూప్ 2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం సూచించినా ఏపీ పీఎస్సీ మాత్రం నేడు యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపింది. అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారని వాయిదా వేస్తే అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీ పీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు, క్రీడాకారులకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను నిర్ధారించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. ప్రధాన పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థన
అభ్యర్థనను హైకోర్టు సైతం తిరస్కరించింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్న వారిలో చాలా మంది అర్హత సాధించలేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి ప్రభుత్వానికి సమాధానం పంపారు. ఎలాగైనా నోటిఫికేషన్ను రద్దు చేయించి భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లో అవకాశం పొందాలని చూస్తున్నారని తెలిపారు. శిక్షణ సంస్థలు సైతం తమ స్వప్రయోజనాల కోసం నిరసనల్లో భాగమవుతున్నాయని పేర్కొన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎక్కడా రోస్టర్ పాయింట్ల ప్రస్తావనే లేదని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా నేడు 175 కేంద్రాల్లో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష జరగనుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం అర్ధరాత్రికి ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. సొరంగంలో శిథిలాల మధ్య చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలోకి శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 40 మంది విధులు నిర్వహించేందుకు లోపలికి వెళ్లారు. 14 కిలోమీటర్ల మైలురాయి వద్ద పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఒత్తిడితో నీటి ప్రవాహం, మట్టి సొరంగ మార్గంలోకి వచ్చి చేరింది. పెద్ద పెద్ద శబ్దాలు రావటం, ఆ వెంటనే సొరంగ మార్గం చుట్టూ ఏర్పాటు చేసిన సెగ్మెంట్లు కూలాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో ఉన్న 8 మంది అక్కడే చిక్కుకోగా వెనుక భాగంలో ఉన్నవారు అప్రమత్తమై బయటకు వచ్చేశారు. అంతకంతకు నీటిమట్టం పెరగటం, విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో భయంతో బయటకు పరుగులు తీశామని టన్నెల్ నుంచి బయటకు వచ్చిన కార్మికులు తెలిపారు. సొరంగ మార్గంలో 12 కిలోమీటర్ల దూరం వేగన్లలో వెళ్లటానికి అవకాశం ఉందని, తర్వాత వెళ్లడం కష్టమని చెబుతున్నారు. తర్వాత డ్రోన్ కెమెరాలతో పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డీవాటరింగ్ కోసం 5 దశల్లో లోపల పంపింగ్కు ఏర్పాట్లున్నాయి. వాటి కోసం జనరేటర్లు ఉన్నందున ట్యూబ్లైట్లు పనిచేస్తాయని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. సొరంగం పైనుంచి లోపలకు వెళ్లే వీలు లేదు. పైనుంచి 450 మీటర్లు తవ్వితేగాని సొరంగం రాదు. పైగా ఇది వన్యమృగ సంరక్షణ జోన్ కావటంతోనే టీబీఎంతో తవ్వకం పనులు చేపట్టారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీలో అనుభవజ్ఞులైన వారిని రంగంలోకి దింపనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీటితో పాటు ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక బృందాలు కూడా వెళ్లాయి. భారత సైన్యానికి చెందిన సికింద్రాబాద్లోని ఇంజనీరు రెజిమెంట్ బృందాన్ని కూడా రక్షణ చర్యలకు అందుబాటులో ఉండాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి మేరకు సైనికాధికారులు యంత్రాలతో ఇంజనీర్ల టాస్క్ ఫోర్స్ బృందాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. అవసరమైతే వారు భారీ డోజర్లు, జేసీబీలు, ట్రక్కులతో సంఘటనా స్థలానికి వెళ్లే అవకాశం ఉంది. వీలైతే రాత్రివేళ కూడా ఓ రక్షణ దళాన్ని సొరంగం లోపలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయాలంటే ముందుగా 14 కిలోమీటర్ల వద్ద భారీ ఎత్తున నిలిచిన నీటిని తోడేయాలి. అందుకు నీటిని తోడేందుకు ప్రస్తుతం ఉన్న మోటార్లతో పాటు పెద్ద మోటార్లను సమకూర్చారు. సొరంగ మార్గంతో పాటు టన్నెల్ బోరింగ్ మిషన్లో కూరుకుపోయిన మట్టిని వెలికితీయాల్సి ఉంది. కూలిన సెగ్మెంట్లను సైతం బయటకు తీసి ఆ ప్రాంతంలో మట్టి కూలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న మట్టిని, నిలిచిపోయిన నీటి తోడివేత పూర్తయితే కాని చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు అవకాశం ఉండదు. 14 కిలోమీటర్ల మేర విద్యుత్ పునరుద్ధరించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అర్ధరాత్రి నుంచి సొరంగంలో సహాయ చర్యలు చేపట్టాయి. భారత ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు సైతం చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 2 ఇంజనీర్లు మనోజ్ కుమార్, శ్రీనివాసులు ఉండగా జార్ఖండ్కు చెందిన కార్మికులు సందీప్ సాహు, జటాక్స్, సంతోష్ సాహు, అనూజ్ సాహు, జమ్మూ కశ్మీర్కు చెందిన సన్నీ సింగ్, పంజాబ్కు చెందిన గుర్ప్రీత్ సింగ్లు ఉన్నారు. ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. చిక్కుకున్న వారిని సొరంగంలో నుంచి బయటకు తీసేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ యంత్రాంగమంతా చర్యలు చేపట్టింది. ఘటన జరిగిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ను హెలికాప్టర్లో అక్కడికి పంపిన సీఎం రాత్రి వారు హైదరాబాద్కు తిరిగొచ్చాక పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి పంపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్తో సీఎం శనివారం రాత్రి సమావేశమై వివరంగా చర్చించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితులను మంత్రి ఉత్తమ్ సీఎంకు వివరించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం నేడు భక్తులకు దర్శనం ఇవ్వనుంది. భక్తులు దాతలు సమర్పించిన విరాళాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా 68 కిలోల బంగారంతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. స్వర్ణ గోపురం ఆవిష్కరణలో భాగంగా ఈ నెల 19 నుంచి మహాకుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు. దేశంలో ప్రసిద్ధి చెందిన గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, నర్మదా నదీ జలాలతో స్వర్ణ విమాన గోపురానికి సంప్రోక్షణ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:54 సీఎం రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ బంగారు తాపడం కోసం సుమారు 80 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వర్ణమయ దివ్య విమాన గోపుర ఆవిష్కరణ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇవాళ భారీగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. మిషన్ భగీరథపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. పంప్ హౌస్ మోటార్లలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈఎన్సీ నుంచి గ్రామస్థాయి వరకు మిషన్ భగీరథ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ప్రతిరోజు తాగునీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టి నివేదిక సమర్పించాలన్నారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైతే జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఫండ్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీల్లో చేర్చాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తే బీసీలు ఊరుకోరని, కర్ర కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. బీజేపీ వరుస విజయాలతో దూసుకెళ్తుంటే కాంగ్రెస్ ఓటమిలలో రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. పాలన చేతకాకపోతే తప్పుకోవాలని లక్ష్మణ్ సూచించారు. వివరాలు బయట పెట్టకుండా అన్ని వర్గాలు ఇవాళ అసంతృప్తిగా ఉన్నాయంటే తప్పుల తడకతో చేసిన సర్వేలే. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారీగా, కులాల వారీగా మీరు చేసే సర్వేను వాళ్ళ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఆ రకంగా ప్రజలు వారు అర్థం చేసుకోగలుగుతారు. తప్పితే మీరేదో నేను పెంచాను, వాళ్ళు తగ్గించారు, నేను పెంచుకున్నాను, ఇది మసిపూసి మామిడికాయ చేయడమే తప్ప ఇతరత్వం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొంతమంది పోలీసులతో తమపై కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. తమ నేతలపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ జితేందర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి శ్రవణ్ ఫిర్యాదు చేశారు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్ రావు పై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇదే విషయంపై తెలంగాణ హైకోర్టు పోలీసులను హెచ్చరించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఒక నియంత లెక్క మారి ఇవాళ కొంతమంది పోలీస్ అధికారులను పాలెగాళ్లుగా మార్చుకొని, తన ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన, ముఖ్యంగా నాయకులపైన విచ్చలవిడిగా కేసులు పెట్టి ఇవాళ అణచివేతకు పాల్పడే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉంటే హరీష్ రావు పేరు చెప్తావా సస్తవా అని చెప్పని వంశీకృష్ణను బెదిరించి ఇవాళ ఫోర్స్డ్ కన్ఫెషన్స్ కోసం ఇవాళ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కృష్ణా జిల్లా పరిధిలో పోలీసులు సీజ్ చేసిన గంజాయిని గుంటూరు సమీపంలోని జిందాల్ పవర్ ప్లాంట్లో శాస్త్రీయంగా కాల్చివేశారు. దాదాపు ₹1,87,00,000 విలువైన 3,737 కేజీల గంజాయిని డీజీపీ సమక్షంలో బూడిద చేశారు. అనంతరం మాట్లాడిన డీజీపీ ఈగల్ విభాగం ద్వారా అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాలపై నిఘా పెట్టామన్నారు. డ్రగ్స్, గంజాయిలను రవాణా చేసే వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య 6వ విడత చర్చలు శనివారం సాఫీగా కొనసాగాయి. పంజాబ్లోని చండీగఢ్లో మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన సమావేశానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్ హాజరు కాగా రైతు సంఘాల ప్రతినిధులు 28 మంది పాల్గొన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, మార్చి 19న మరోసారి చండీగఢ్లో భేటీ కావాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ
వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల అమలుకు నిజంగానే కట్టుబడి ఉంటే ప్రతి ఏడాదికి ఇందుకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు తెలిపారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించగా సాధికారికమైన గణాంకాలను కేంద్ర బృందం కోరిందని వెల్లడించారు. వారం రోజుల్లో అందిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సమావేశం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి తెలిపారు. ఇరువురి మధ్య ఉక్రెయిన్ యుద్ధమే కాకుండా ఇతర ప్రపంచ అంశాలపైన విస్తృత స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తేవడం, ఉక్రెయిన్ సహా ఇతర సమస్యల పరిష్కారానికి దారులు కనుగొనడంపై తమ దృష్టి ఉంటుందని చెప్పారు. అయితే ట్రంప్, పుతిన్ మధ్య సమావేశం ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. సీనియర్ అధికారుల మధ్య తదుపరి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు రానున్న 2 వారాల్లో రష్యా, అమెరికాకు చెందిన రాయబారులు సమావేశం కావచ్చని తెలిపారు. ఈ నెల 18న సౌదీ అరేబియాలో సమావేశమైన అమెరికా, రష్యాకు చెందిన విదేశాంగ మంత్రులు ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పడానికి ఉన్నత స్థాయి కమిటీని నెలకొల్పాలని నిర్ణయించారు.